హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్. తన గురించి చాలా మందికి సుపరిచితమే. మరొక్కసారి తన గురించి చెప్తాను. తను యాక్చువల్లీ తను పుట్టినప్పటి నుంచి క్రైస్తవ మతంలో ఉన్నాడు. ఆ తర్వాత తను పెరిగి పెద్దవాడైన తర్వాత అక్కడ కొన్ని పాస్టర్స్ చాలా మంది మోసాలు చేస్తున్నారని గ్రహించుకొని ఆ మతం నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు చాలా గ్రామాల్లో తన సభలను ఏర్పాటు చేసి అక్కడ ప్రజల్లో చైతన్యం తెప్పించి మళ్ళీ వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం జరుగుతోంది. అంతేకాదు ఓ క్రైస్తవుడా మేలుకొని ఒక పుస్తకం కూడా రచించాడు. అది 50,000కు పైగా కొనుగోలు కూడా జరిగింది. సో ఈ విధంగా ఉంది. అంటే అసలు తన ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ఇదే తన జీవనాధారమా? మరి ఇదంతా చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని. మరి తనకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హలో అండి ప్రవీణ్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు. ఓకే. ఒక క్రైస్తవుడు మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకొని పూర్తి హిందువులా మారిపోయారా, మారిపోబోతున్నారా? అసలు ఏంటి? అంటే మారిపోయాను, కానీ నా క్రైస్తవ స్నేహితులు, నా సహోదరులు బయటికి తీసుకురావడం కోసం ఎక్స్ క్రిస్టియన్గానే ఉన్నాను. ఓకే. ఇంకా పూర్తిగా హిందూ మతంలోకి రాలేదు మీరు? రాలేదు. సరే, అంటే మీరు ఒక క్రిస్టియన్ గా మీరు ఫైట్ చేస్తున్నారు. ఓకే. అంటే క్రిస్టియన్ మతంలో నుంచి బయటకు వచ్చి, అంటే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ లోపల అక్కడ జరిగేటువంటి మోసాలు చెప్తున్నారు ఇప్పటికి ఇంకా స్టిల్. అంటే మొత్తం ఎన్ని సభలు నిర్వహించారండి మీరు గ్రామాల్లో? నేను చాలా గ్రామాలలో, అంటే విజయనగరము, ఏలూరు, తర్వాత రాజమండ్రి దగ్గర, నిన్న మొన్న నెల్లూరు, సుమారు ఒక 15 నుంచి 20 ప్రాంతాలకి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా హిందువులకి నేను మోటివేషన్ చేస్తున్నాను. అంటే అందులో క్రైస్తవులు అంటే అక్కడ గ్రామాలలో విలేజ్లలో ఎలా ఉంటారంటే ఎవరైనా ఏ మతం అయినా ఒకటేనా అన్నట్లుగా కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు పాస్టర్లకి ఇంటెన్సిటీ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో గ్రామాలలో చర్చిలు కట్టి ఈ మత మార్పిడి వెనక ఉన్న వ్యూహం ఏంటి అనేది నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి సో అక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ ఏంటని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు నాకు డౌట్ ప్రవీణ్ గారు, ముందు నుంచి కూడా మీరు సభలు నిర్వహిస్తున్నారంటే నాకు డౌట్. ఇప్పుడు క్రైస్తవ మతం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు, అంటే ఆ ఊర్లోకి వెళ్ళి మీరు సభలు నిర్వహించడం జరుగుతుంది. సో వాళ్ళకు సపోర్టివ్ గా మీరు ఏదైనా ప్రార్థనలు చేస్తే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు హాజరవడం జరుగుతుంది మామూలుగా అయితే. కానీ వద్దు, ఇందులో ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి అంటే అసలు అక్కడ మీరు చేపట్టే సభకు అసలు ఎవరు వస్తున్నారు? మీరు చెప్పే మాటలు వింటున్నారా? అసలు నాకు అదొక డౌట్. వింటున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే యాక్చువల్గా నేను సభలు పెడుతున్నానంటే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, వాళ్ళందరూ కలిసి మా గ్రామంలో కూడా ప్రవీణ్ కుమార్ గారిని పిలిపించి ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఆ గ్రామ పెద్దలు, ఆ సర్పంచ్గా ఉండే వాళ్ళు కొంతమంది వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టి జనాలందరూ ఒక దగ్గరికి నన్ను పిలుచుకొని వస్తుంటారు. ఎందుకంటే వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉంటారు కదండి, ఎవరైతే అంటే క్రైస్తవ మతంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే ఆ క్రైస్తవ మతంలో బాగా లీనమైపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు కోపం వస్తుంది. అరే మా దగ్గరకు వచ్చి మా క్యాంటీగా మాట్లాడుతున్నాడు ఏంది, అంటే ఈ మతం చెడ్డది అన్నట్టు చెప్తున్నాడు ఏంది అని వాళ్ళకు కోపం వచ్చి మీ మీద దాడి చేయడం జరగలే? నా మీద దాడి జరిగింది ఒక 2 times. ఇక్కడ విజయనగర ప్రాంతంలో మమ్మల్ని మా మీటింగ్స్ గురించి తెలుసుకొని అక్కడికి వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు. మా కారణం కూడా ఫాలో అప్ చేశారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మాకు వ్యతిరేకంగా తయారు చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అందులో ఫెయిల్ అయ్యి రివర్స్లో, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కంపల్సరీ నా సెక్యూరిటీ నేను చూసుకుంటాను. ఇక్కడ నుంచి హైదరాబాద్కి పలా ప్రాంతానికి వెళ్తానంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 2-3 తీసుకుని పోతాను. నేను ఎక్కడ స్టే చేస్తాను అనే వివరాలు కూడా నేను చెప్పను. ఆ మీటింగ్కు మాత్రమే నేను అటెండ్ అవుతాను. ఆ మీటింగ్కు ముందు వెనక మొత్తము ప్రీ ప్లాన్డ్గా నా ఓన్గా నా సెక్యూరిటీని చూసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సో ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా వచ్చి అంటే చెప్పలేము ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ నుంచి దాడి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇంతకంటే వాళ్ళు పాస్టర్లు చేసేదే మత మార్పిడి, వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి గ్రామంలో వాళ్ళు చేసే కుయుక్తులు ఏంటనేది నాకు బాగా తెలుసు. ఇప్పుడు అందరూ అన్ని రకాల దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉన్నారు, దేవతలు, గ్రామ దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు, వివిధ రకాల సాంప్రదాయ పద్ధతులు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కాదు, మా యేసు మాత్రం ఒక్కడే దేవుడు, ఈయన మాత్రమే పూజించాలి, ఇలాగే ప్రార్థన చేయాలి మీరు ఇప్పుడే అని అలాంటి అబద్ధాలు ప్రచారాలు చేస్తూ మన దేశానికి సంబంధం లేని, ఈ ప్రాంతానికి సంబంధం లేని, సమాజానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, సంఘ ద్రోహులుగా, గొర్రెలుగా, ఇంకా చెప్పాలంటే సైకోలుగా బంధుత్వాలను విడగొట్టే విధంగా చేస్తుంది ఈ మతము, ఈ మత సిద్ధాంతాలు, ఈ బైబులు, ఈ పాస్టర్లు.
వాటికి నన్ను చల్లార్చడానికి ఉమ్, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ పాస్టర్ల మధ్యకి నేను ప్రాంతాలకి నేను వెళ్ళి అసలు నిజమేంది అనే విషయాలు చెప్పడానికి నేను వెళ్తున్నాను. ఉమ్, సో ఇప్పుడు నేను చెప్పింది అబద్ధము, నేను చెప్పింది బైబిల్లో లేదు అనే దానికి మీరు ఏ విధమైనటువంటి ఇప్పుడు ఫస్ట్ ఒక మాట అన్నారు అంటే పాస్టర్లు చూసి మోసాలు చూసి పాస్టర్లు చెప్పే అబద్ధాలు చూసి క్రైస్తవ మతం వదిలేశారని చెప్పేసి లేదు. యా, నేను బైబిల్ చదివి ఈ బైబిల్లో అంటే ఇప్పుడు ఒక పాస్టర్ తప్పు చేస్తే ఇంకో చర్చికి వెళ్ళొచ్చు, ఉమ్, కానీ ఆ సిద్ధాంతాల మూలం ఏదైతే ఉందో అదే ఈ దేశానికి ప్రమాదకరం. ఉమ్, అసలు నేను ఈ సిస్టమ్ని నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్ని. బైబిల్ని పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి పరిశుద్ధ గ్రంథం అంటూ పవిత్ర గ్రంథం అంటూ ఇంతకు మించిన గ్రంథం వేరేది లేదని చెప్తూ ఇది ప్రచారం చేయడానికి ఈ పాస్టర్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్, అంటే ఆ బైబిల్లో ఏముందో ఎవరు తెలుసుకోకపోవడం వల్ల, ఎవరు పూర్తిగా చదవకపోవడం వల్ల, క్రిస్టియన్స్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు. కాబట్టి నేను అడిగేది ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 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 కమిషన్ రావాలి. అసలు అన్ని చర్చిలలో వీళ్ళు ఏ విధంగా బోధనలు చేస్తున్నారో అనేది సపరేట్గా ఒక మానిటర్ చేయాలి. అది నిజంగా దేశానికి విరోధంగా ఉందా లేదా అనేది గవర్నమెంట్ పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఈ చర్చిలు ఉంచాలా, ఈ బైబిల్ ప్రచారాలు ఏం చెయ్యాలి అనేది ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఓకే, అంటే మీరు ఏకంగా గవర్నమెంట్ కే సవాల్ విసురుతున్నారు మీరు. అసలు ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కాదు, గవర్నమెంట్ చేయాలి. వాళ్ళు అసలు ఈ చర్చిలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, వీళ్ళు చెప్పేది దేశానికి విరోధంగా తయారు చేస్తున్నారు లేదా, మన దేశ సంస్కృతిని పాటు చేసే విధంగా ఉందా లేదా, ఈ బలవంతపు మత మార్పుల వెనక వీళ్ళు ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పేసి నిన్న మొన్న భవేశ్వరుడు ఒక పాప చనిపోయింది, అంతకుముందు పూర్ణిమ అనే ఒక పాప చనిపోయింది, ఈ బయటకు వచ్చినాయి, బయటకు రాని ఎన్నో ఉన్నాయి. ఇలా మూఢనమ్మకాలతో ఇలా చేస్తూ ఉంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇవి వాళ్ళు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని కాదు, వాళ్ళు చేయాల్సిన పని. కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా నేను ఈ యొక్క ఎక్స్క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సమాజాన్ని బాగుకోరే విధంగా నేను చెప్తున్నా. నేను రైట్ క్వశ్చన్ నేను ఇప్పుడు అడుగుతున్నాను మొత్తం ఈ సిగ్నేచర్ స్టూడియో మూలంగా. ఎవడన్నా ఏ పాస్టర్ అయినా కానీ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా సింపుల్. అడిగి చాలా స్టూడియో చాలా ఛానల్ అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఈ సమాజానికి ఈ యువతకు ఉపయోగపడే విధంగా ఏమున్నాయి చెప్పండి. ఒక 10 పాయింట్లు చెప్పండి. ఆ 10 పాయింట్లు నిజంగా సమాజాన్ని బాగు చేసే విధంగా ఉందా లేదా. అంతకంటే గొప్పగా స్వామి వివేకానంద రాసినటువంటి పుస్తకాలు కావచ్చు, సుమతి శతకాలు, వేమన పద్యాలు మొత్తం టాలీ చేద్దాము. ఏముందని చెప్పేసి ఆ పుస్తకాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఏముందని చెప్పేసి ఆ పుస్తకాల మీద వీళ్ళు సభలు, మీటింగ్లు, ఆల్ నైట్ ప్రేయర్స్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళు, ఫేస్బుక్ అన్ని కలిపి ఈ పాస్టర్లవి 40,000. మీరు యూట్యూబ్లో పాస్టర్ అని కొట్టి ఏ పేరైనా కొట్టండి, అశోక్, రమేష్, ప్రవీణ్, రామ, కృష్ణ, ఆ పేరుతో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది. సో ఇంత మందికి ఎదురుగా మీరు వెళ్తున్నారు, మీరు ఒక్కరైనా, మీకు టీం ఉంటది కదా. నేను ఇప్పుడు ఒకరిని టీమ్గా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్ని ప్రాంతాలలో నన్ను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ అందరినీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్ క్రిస్టియన్ పాపట్ల, ఎక్స్ క్రిస్టియన్ అనంతపురం, ఎక్స్ క్రిస్టియన్ హైదరాబాద్ అని చెప్పేసి అన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ సమాజంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఏం తెలియాలంటే బైబిల్ ఏముందో తెలియాలి. ఓకే, సరే, ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ ప్రయత్నం రాను ఊపందుకుంది కూడా. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా మందికి మీరు తెలుసు కూడా, మీరు అంటే ఇప్పుడంటే మీ మీద ఎన్ని ఎదురుదాడులు జరిగినా కూడా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూనే ఉన్నారు, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా. ఇప్పుడు ఇది వరకు మీరు నాకు పరిచయం అయినప్పుడు ఒక 40 మందిని నేను బయటికి తీసుకొచ్చినండి, వాళ్ళకు అక్కడ జరిగేటువంటి మోసాల గురించి చెప్పి అని అన్నారు. ఇప్పుడు ఎంత పెరిగింది వాళ్ళ సంఖ్య? నేను చాలా మందిని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఇప్పటికే నా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో క్రైస్తవ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ కాల్ లిస్ట్ 100 మంది దాకా ఉన్నారు. అంతమంది కంటే ఎక్కువగా నాకు ఫోన్ చేసి, సార్ నేను మీ వీడియోస్ చూశాను, ఇప్పుడు నాకు అవేర్నెస్ వచ్చింది, బట్ నా ఆడియోలు బయట పెట్టగాకండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పర్టికులర్ గా నా ఒక్క వీడియోలు చూసి బయటకు వచ్చారని చెప్పి నేను చెప్పట్లా. సో వాళ్ళు శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, లేదా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు మొత్తం టాలీ చేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలా అన్ని విధాలుగా ఆలోచించుకొని ఆ తర్వాత నాకు ఫోన్ చేసి, మరి ఇప్పుడు ఆ 100 మంది ఏ మతంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ఇక్కడ నేను మతం గురించి ఏం చెప్పట్లేదు మేడం, జస్ట్ అక్కడ మోసాలు. నా ఉద్దేశం ఒకటి, వాళ్ళు హిందూ మతంలోకి రమ్మని నేను చెప్పట్లా. ఇప్పుడు అసలు ఏ మతం లేకుండా నాస్తికత్వంలో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. జస్ట్ చర్చిలు ఇలా ఉన్నాయి, పాస్టర్లు ఇలా ఉన్నారు, దయచేసి అందులోంచి మీరు బయటపడండి. కానుకలు దశంభాగాలు ఇచ్చి మీరు మోసపోకండి. బైబిల్ ఇలా ఉంది, ఇది సమాజానికి పనికొచ్చేది కాదు, ఇది ఫాలో అయ్యి మీరు మీ కుటుంబాలు మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని మాత్రమే నేను చెప్తా. సో ఇప్పుడు మనిషికి మతం అనేది ఇంపార్టెంట్ అంటే
ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే నువ్వు నువ్వు తెలుసుకోండి. బౌద్ధ మతం, జైన మతం, జుడాయిజం, బుద్ధిజం, నాస్తికత్వం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు కదా. హిందుత్వంలో ఎన్నో రకాల ఆచారాలు, ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అందరూ కలిసి మీద సంతోషంగా ఉంటున్నారు కదా. కాబట్టి ఈ పాస్టర్ల చెర నుంచి, ఈ బైబుల్ నుంచి యువతను కాపాడడమే నేను ఎంచుకున్న ముఖ్యమైన లక్ష్యం. సరే, ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు అంటే ఇప్పుడు మామూలు మీ వృత్తి ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చదివారు, మీ వృత్తి? నేను బీటెక్ చేసి జాబ్ కూడా చేశాను, ఇంటీరియర్స్ డిజైన్ వర్క్ చేశాను. బట్ ఇంకా నాకు అవ్వట్లేదు కాబట్టి జాబ్ అనేసి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఈ పాస్టర్ల భర్తం పట్టడానికే రంగంలో దిగాను. మరి అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంత పని చేసినా, ఏ పని చేసినా ఫస్ట్ మనకు ముద్ద లోపలికి పోవాలంటే మెయిన్ డబ్బు కావాలి. మరి మీరు దీంట్లో మీరు ఇప్పుడు మీ ఖర్చుతోని మీరు పెట్టేదే ఉన్నది, మరి మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత నా వర్క్ చూసి నచ్చి ఎంతో మంది నాకు మంత్లీ డొనేషన్స్ వేస్తున్నారు. ఓకే. నాకు ఇప్పుడు కూడా నాకు ఏదైనా అవసరమైందని అంటే పంపించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ ప్రతి నెల నా టీంలో ఉన్న వారికి నేను నా పర్సనల్గా ఏమీ అడగట్లేదు. నా ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ నా స్టాఫ్కి సంబంధించిన శాలరీ విషయంలో కూడా కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మంత్లీ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా గడుస్తుంది. అంటే ఆ విధంగా అంటే నేను యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్, సో అవి అన్ని కలిపి నేను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. అంటే ఇప్పటి వరకు అయితే మీ మదర్ మాత్రం అందులోనే ఉన్నారు కదండి. ప్రతి ఒక్కరు మా మదర్ టాపిక్ తీసుకొస్తూ ఉంటారు చాలా మంది. అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా మందికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏది, ఎందుకంటే సొంత అంటే కన్న తల్లిని మార్చలేనోడు దేశాన్ని మారుస్తా అంటున్నాడు అని ఎవరికైనా ఒక అంటే చాలా మందికి రేజ్ అవుతున్న క్వశ్చన్ ఇది. అవును, నేను మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఎంత వీలైతే అంత తొందరగా మార్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం నాకు ఫస్ట్ ఒకటి చెప్పండి. అంటే సరే, మీరు ఇప్పుడు అన్నది కరెక్ట్, ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని కొంచెం మనం డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడ ప్రశాంతత ఉందో వాళ్ళని ఆ విధంగా వదిలేయడమే మంచిది, మీరు అన్నట్టు నిజంగా వాస్తవం. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు పాస్టర్లు అక్కడ మోసం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ విధంగా చైతన్యం తెప్పించే ప్రయత్నం చేస్తున్నాను మీరు అంటున్నారు. అంటే క్రైస్తవ మతం గురించి ఎక్కడ చెడ్డగా చెప్పట్లేదా? అసలు క్రైస్తవ మతమే కదా, అసలు ఆ మతము, ఆ మత సిద్ధాంతాలు, ఆ మతం బోధించే బోధనలే ప్రపంచానికి ప్రమాదకరం, మన దేశానికి కాదు. మానవాళ ప్రపంచానికే ప్రమాదకరం అయితే ఎన్నో దేశాలు ఇప్పుడు ఆ క్రైస్తవ మతం మీదనే ఎక్కువ శాతం మంది ఉన్నారు, చాలా మంది. వాళ్ళంతా కూడా తప్పుదోవ తొక్కినట్టు రియలైజ్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు చాలా దేశాలలో క్రిస్టియానిటీ డే బై డే డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది వరల్డ్ వైజ్ గా, మన ఇండియాలోనే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది తెలియనప్పుడు అజ్ఞానంలో అక్కడ ఈ మతము ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందంటే ఎంతో మందిని చంపి రక్తపాతం సృష్టించి బలవంతంగా మత మార్పిళ్ళు చేసి అమెరికాలో లక్షలాది మంది రెడ్ ఇండియన్స్ని కూడా చంపి అక్కడ ఈ మతం అనేది రక్తపాతము హింసతోటి ఇది విస్తరింపజేసింది. సో అలాగొచ్చింది. ఇప్పుడు అన్ని దేశాలలో తెలుసుకుంటున్నారు అసలు ఈ మతము ఏంటి, ఈ సిద్ధాంతాలు ఎంత ప్రమాదకరమో తెలుసుకొని అందరూ రియలైజ్. అసలు వాళ్ళందరూ మీరు క్రైస్తవ దేశాలని చెప్తున్న ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు, ఈ బైబిల్ను పాటించే వాళ్ళు కాదు, అసలు దేవుడే లేడు అని నాస్తికత్వంలో ఉన్న వాళ్ళే ఎక్కువ. పేరుకు క్రిస్టియన్, పేరుకు క్రైస్తవ దేశాలు, వాళ్ళ సర్టిఫికేట్లో క్రిస్టియానిటీ ఉంటుంది, కానీ వాళ్ళంతా కూడా నాస్తికత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది. దేవుడే లేడు, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ ప్రపంచం అని విశ్వం అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు నాస్తికత్వ పుస్తకాలు రాసిందే వాళ్ళు. అంటే ఇప్పుడు మాక్సిమం అండి, ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు, చాలా మంది వీళ్ళంతా క్రిస్టియానిటీ, మొత్తం క్రిస్టియన్ దేశాలు, వాళ్ళంతా తప్పు, నేను ఒక్కడనే కరెక్ట్, అక్కడ మొత్తం మోసం జరుగుతుంది, బైబిల్లో ఉన్నాయన్ని అబద్ధాలు అని మీరు అంటున్నారు. దీనికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళందరికంటే మీరే గ్రేటా? వాళ్ళందరికన్నా నేను గ్రేటా అంటే ఇక్కడ మన ఇండియా కల్చర్లో ఉన్నవాని కాబట్టి మన ఇండియా కల్చర్కు తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ దాంట్లో పెళ్లి చేసుకోవడము, వీడిపై మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడము, 60 ఏళ్ళ వచ్చేంత వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ మన దేశ కల్చర్ అలా కాదు కదా. వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా డ్రింక్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఒక సాంప్రదాయం, వాళ్ళు బొట్టు పెట్టుకునే సాంప్రదాయం కానీ ఉండదు. ఇక్కడ బీకినీళ్ళు వేసుకొని పబ్లిక్లో అలా జెంట్స్ ముందు సిటీలో తిరగడం అనేది వాళ్ళ సాంప్రదాయం ఏమో అట్లా ఉండొచ్చు కదా. సో వాళ్ళ సాంప్రదాయం గురించి మన ఇండియన్ కల్చర్లో ఇదంతా తప్పు కదా. సో మన ఈ కల్చర్లో పెరిగి ఉన్నాను కాబట్టి ఈ కల్చర్, ఈ గ్రంథం ప్రమాదకరం అంటున్నాను. అంటే నాకు డౌట్ అండి, ఇప్పుడు నేను ఒక హిందువుని, ఇప్పుడు రామాయణం కానివ్వండి, మామూలు రామాయణం వాల్మీకి రాసిండు, దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొంతమంది కవులు రామాయణాన్ని రచించిళ్ళు. ఒక్కొక్క రామాయణం ఒక్కో విధంగా ఉంటుంది మనం కంపేర్ చేసుకుంటే. ఉదాహరణకి ఇప్పుడు వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు రేఖ గీయలేదు, నిజంగా లక్ష్మణ రేఖ అనేది లేదు. వేరే రామాయణ గ్రంథాల్లో లక్ష్మణ రేఖ అనేది ఉంది.
బట్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే నిజంగానే ఆ రోజు రావణుడు సీతను ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు లక్ష్మణుడు రేఖ గీసింది అనేది మాత్రం అది అందరికీ తెలుసు మాక్సిమం. కానీ ఇప్పుడు వాల్మీకి రామాయణంలో లేదు. సో ఈ విధంగా అంటే ఒక్కొక్క గ్రంథాన్ని ఇంకా కొంతమంది కవులు రచయించారు అనమాట. సో ఇప్పుడు బైబిల్లో మీరు చాలా అబద్ధాలు ఉన్నాయి అంటే అమ్మాయిలను చాలా కించపరిచిన విధంగా ఉన్నాయి అనేది బైబిల్లో ఉన్నాయని మీరు చెప్తూ ఉంటారు. సో దాన్ని కూడా ఇంకా చాలా మంది అనువదించి వేరే రకరకాలుగా రాసేటని అనుకోవచ్చు కదా. మరి అసలు ఒరిజినల్ బైబిల్ ఏదో తీసుకురమ్మని చెప్పండి. ఇప్పుడు ఒరిజినల్ బైబిల్ ఏది? ఆ బైబిల్ చదువుదాం. ఆ బైబిల్లో సమాజానికి కానీ మీరు వేరే వాళ్ళు రాసిన దాన్ని పట్టుకున్నది మొత్తం తప్పు, అది మొత్తం రాంగ్ అనడం కూడా కరెక్ట్ కాదు కదా అని నేను వేరే వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏ బైబిల్ ఫాలో అవుతున్నారో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రొటెస్టెంట్స్ కు 66 పుస్తకాలకు సంబంధించిన పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి ఫాలో అవుతున్నారు కదా. నేను అదే చదివి దాని గురించే చెప్తున్నాను. నేను ఎన్ని బుక్స్ చదివిరండి అట్లా మొత్తం? అసలు బైబిల్ ఒకటే కదా. బైబిల్ ఒకటే, బైబిల్ మొత్తం చదివిరు మీరు 2-3 సార్లు చదివినా అని అన్నారు. ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకున్నా అని చెప్తున్నారు. దాంట్లో తప్పులను మీరు ప్రజలకు కూడా చెప్తున్నా అని చెప్తున్నారు. అంటే ఇక దాన్ని బేస్ చేసుకుని ఇంకా రకరకాల బుక్స్ ఉంటాయి కదా. ఇప్పుడే మీరు అన్నారు కదా 61 ఏంటంటే బైబిల్ అనేది బైబిల్లో ఒక్కటే, అందులో 66 రకాల పుస్తకాలు ఉన్నాయి. అవును, అవన్నీ చదివిరా? అసలు మొత్తం బైబిల్ ఒకటే కదా. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆది కాండము, నిర్గమ కాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండం అని చెప్పేసి 5 కాండాలు ఉంటాయి. ఇది మోషే ఒక్కలే రాశారు. తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అని చెప్పేసి ఈ 4 సువార్త 4 రాశారు. ఇలాగా బైబిల్ అనేది ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఏ బుక్ అనమాట. అనేక రకాల పుస్తకాల సముదాయము అని. 66 పుస్తకాలు మొత్తం ఒకటే బైబిల్. వాళ్ళ క్రిస్టియానిటీ మొత్తానికి ఉండదు, వాళ్ళ చేతిలో ఒకే ఒక పుస్తకం అది బైబిల్. ఆ బైబిల్లోనే 66 పుస్తకాలు ఉన్నాయి. అది మొత్తం నేను పరిశీలించాను. పరిశీలించి నేను ఒక బుక్లెట్ కూడా రాశాను. అది అందరికి ఈజీగా అర్థమయ్యే భాష కాదు అది. ఆ భాష ఎట్టుంటది అంటే అసలు తెలుగుగా ఇంకోటి అనిపిస్తుంది. కానీ దానికి అర్థాలు ఏందో తెలిస్తే మేము 1కి 10 సార్లు చదివి అనేక రకాల అర్థాలు తెలుసుకున్నాం కాబట్టి చాలా వల్గరిటీగా ఉంటుంది, బూతులుగా ఉంటుంది. అసలు అది చెప్పలేం. దీన్ని అసలు ఆ భాషనే గలీజ్గా ఉంటుంది.